నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి వైజాగ్ నుంచి బయలుదేరినాం లోడ్ వేసుకొని. లోడ్ వచ్చేసి ఐటీసీ భద్రాచలం. చూడండి, ఈ ప్లేస్ ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా రోడ్ ఎలా ఉందో? చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. ఓకేనా, మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్ ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి. మనం ఇప్పుడు వచ్చేసి జర్నీలో ఉన్నాం. ఇక్కడ నుంచి చిన్నగా వెళ్ళేసి అన్లోడ్ చేసుకొని చిన్నగా నైట్ 3 అయింది ఫ్రెండ్స్ లోడ్ అయ్యేసరికి. అట్లే భయ బాదుకొని వస్తున్నా, తొందరగా అన్లోడ్కి వెళ్ళాలని చెప్పేసి. రేపు అన్లోడ్ అయితే మళ్ళీ లోడ్ అయిపోద్ది కదా, అందు గురించి అని చెప్పేసి. చూడండి, చుట్టూ పంట పొలాలు. వర్షాకాలం బాగుంటుంది ఫ్రెండ్స్ వెదరు నిజంగా. ఈ ఫ్లడ్స్ రాకపోతే ఇంకా బాగుండేది. ఇప్పుడు వచ్చేసి మనం రాజమండ్రి బ్రిడ్జి పైకి వచ్చేసినాం. అక్కడ కొంచెం తీస్తాను వీడియోలు, ఎందుకంటే మొత్తం కవర్ చేయలేం కదా. ఎందుకంటే మీరు చూసిన రోడ్లే ఏముంటాయి. ఇది వచ్చేసి రాజమండ్రి బ్రిడ్జి ఎంట్రన్స్. బారిగేళ్ళు పెట్టారు చూసారా, బ్రిడ్జ్ అంత హైట్లో కట్టారు. ఎందుకంటే కొంచెం వాహనాలకి ఏం కాకుండా అనమాట, సడన్గా అందులో పడిపోకుండా. చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట గోడలు కూడా. ఆ స్టాండ్ ఉంది కానీ స్టాండ్కి సెల్లు పెడదామంటే ఊగుతూ ఉంటుంది ఆ స్టాండ్. మంచి స్టాండ్ తీసుకోవాలి ఒకటి. ఇది రాజమండ్రి బ్రిడ్జ్ ఫ్రెండ్స్. చాలా వీడియోలో చూసుంటారు, చాలామంది పెడుతూనే ఉంటారు రాజమండ్రి బ్రిడ్జ్. మనం కొత్తగా పెట్టేది ఏం లేదు. ఇక ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది మరి అలాంటి ప్రదేశం. మరి ఏం చేద్దాం. మన పక్కన బాడీ బండి ఒకటి వెళ్తుంది ఛత్తీస్గఢ్ది. నేను లోడ్ చూడండి, వాటర్ నార్మల్గానే ఉంది ఫ్రెండ్స్. మరి కానీ భద్రాచలంలో మాత్రం ఫ్లడ్స్ వస్తూనే ఉన్నాయి, ఎందుకో అర్థం కావట్లేదు. ఇక్కడైతే అంత వాటర్ ఏమీ లేదు అసలు, మొత్తం ఇసుక దెబ్బలే తేలినాయి. లైట్గా ఉంది వాటరు. అక్కడ ఎంతైనా చిన్నగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వాటర్ ఫ్లో బాగుంటుంది. ఇక్కడ ఏమీ లేదు అసలు. గుజరాత్లో అయితే మీరు చూస్తే మరీ దడుచుకుంటారు, చిన్నగా ఉంటుంది కాలువ. గుజరాత్ అంటున్నా, నాసిక్లో. ఇది వచ్చేసి అశ్వరాపేట వచ్చేసినాం ఫ్రెండ్స్ మనం. అశ్వారావుపేట, రాజమండ్రి అశ్వారావుపేట. రాజమండ్రి దాటినాక ఇట్లా వచ్చినాక అశ్వారావుపేట ఉంటుంది. అశ్వారావుపేట వచ్చేసినాం. అశ్వారావుపేట అంటే జీలుగుమిల్లి దగ్గరలో ఉన్నాం. జీలుగుమిల్లి బోర్డర్ చెక్ పోస్ట్ ఉంటుంది ఇక్కడ. అది దాటాక అశ్వారావుపేట. దేవరపల్లి దాటినాం ఇప్పుడు మనం. ప్లేస్ చూడండి ఎంత బాగుందో అసలు. రోడ్డు కూడా బాగుంది ఫ్రెండ్స్. ఆ మధ్యాహ్నం ట్రోల్స్ చేశారు, ఈ రోడ్డే అనుకుంటా. ఈ రోడ్డే ట్రోల్స్ చేశారు, బాగా గుర్తుందా మీకు? యూట్యూబ్లో చూసే ఉంటారు మీరు. చూడండి భలే ఉంది అసలు, వ్యూ అయితే బాగుంది. కొబ్బరి చెట్లు, ఈ అశ్వారావుపేట సైడ్ ఎక్కువ కొబ్బరి చెట్లు భలే ఉంటాయి ఫ్రెండ్స్. కొబ్బరి చెట్లు కాదు ఇవి, మన పామ్ ఆయిల్ చెట్లు. పామ్ ఆయిల్ తోటలు మొత్తం అవే ఉంటాయి. నర్సరీలు. ఇక్కడ కర్ర బండ్లు ఉన్నాయి, మన భద్రాచలం అనుకుంటా. ఇక మన లక్ష్మీపురం బండి అది అక్కడ ఉంది. వెళ్తున్నాం. వచ్చేసి అశ్వారావుపేట వచ్చేసినాం ఫ్రెండ్స్. అశ్వారావుపేట ఊరి చివరిలో కొంచెం గోతులు ఉంటాయి, చూడండి ఎలా ఉన్నాయో గోతులు. విపరీతమైన గోతులు, మన వర్షానికి బాగా కొట్టేసింది. చూడండి గోతులు చాలా చిన్నగా వెళ్ళాలి ఫ్రెండ్స్, లేకపోతే జాయింట్లు ఇరిగిపోతాయి, బెడ్లు పోతాయి. చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. మన వెనక కార్లో ఉంటారు, కొంచెం చూసుకొని నెమ్మదిగా వెళ్ళాలి. లేదంటే కార్లో వచ్చి మన లారీ కింద దూరేస్తారు. ఇక్కడ హవేలీ దాబా రెస్టారెంట్. హవేలీ ఇక్కడ ఫేమస్ ఏమో మరి అశ్వారావుపేటలో. హవేలీ లెఫ్ట్ సైడ్లో ఉంది. చూడండి కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. చిన్నగా వెళ్ళేసి మధ్యాహ్నానికి బండి పెట్టేస్తే అన్లోడ్ అయిపోద్ది. అన్లోడ్ అయిపోగానే మళ్ళీ ఎమ్మటే లోడింగ్ పెట్టేస్తే లోడ్ అయిపోద్ది.
వచ్చేటప్పుడు అన్నవరం ప్రసాదం తీసుకున్నాం ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఇద్దామని. చర్చి ఈరోజు సండే కదా, చర్చికి వెళ్ళి వస్తున్నట్టున్నారు. ఇక్కడ చర్చి ఉంది దగ్గరలో. మనం వచ్చేసి ఇప్పుడు పటవారిగూడెంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రైట్కి తిరగాలి. అదే అశ్వారావుపేట రోడ్డు. కొంచెం 15 కిలోమీటర్లు వచ్చాక రైట్ సైడ్కి తిరగాలి, భద్రాచలం రోడ్డు. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి, భద్రాచలం 94 కిలోమీటర్లు ఉంది. రైట్కి తిరిగేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ములకలపల్లి, దమ్మపేట ములకలపల్లి పాలవంచ రోడ్డు. పాలవంచ రోడ్డుకి తిరిగేసినాం. ఇక్కడ నుంచి ఇక మన ఏరియాకి వచ్చినట్టే లెక్క, ఎందుకంటే ఇదంతా మన ఏరియానే కదా. మన ఏరియాకి ఎంతైనా సొంత డిస్టిక్లోకి వస్తే అది వేరు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొంచెం ఎదురుకెళ్తే ఇక ఒకటే రోడ్డు పాలవంచ దాకా. పాలవంచ నుంచి మళ్ళీ రైట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. మనం ఇప్పుడు అంకంపాలెం దాటిన ఫ్రెండ్స్. ఇది ఒక అప్పు చూడండి ఎలా ఉందో. పెద్ద ఘాట్ రోడ్ దిగే ఆల్రెడీ. ఇది చిన్నదనమాట, చాలా అప్పు ఉంది బాగా. బండి ఎక్కలేక ఎక్కుతుంది, చిన్నగా ఎక్కుతుంది అనమాట. ఈ రోడ్లో కోతులు విపరీతంగా ఉంటాయి ఫ్రెండ్స్. అసలు రోడ్డు మీదనే వస్తూ ఉంటాయి. నిదానంగా వెళ్ళాలి, వాటికి హాని జరగకుండా వెళ్ళాలి. చూడండి ఎంత చిన్నగా ఎక్కుతుందో మన బండి. ఇలా వెళ్ళేసి కొద్దిగా ఎదరికెళ్తే అక్కడక్కడ గోతులు ఉంటాయి. ఇక్కడ చూసుకొని నెమ్మదిగా వెళ్ళిపోతే కాలం చెల్లినామంటే అయిపోయినట్టే, మన ఏరియా వచ్చేసినట్టే. చూడండి ఎంత చిన్నగా ఎక్కుతుందో బండి. మొత్తం అడవే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దాకా అడవే ఉంటుంది. మొత్తం అడవే. ములకలపల్లి దాటినా కూడా అడవే ఉంటుంది. ఈ అడవిలోనే జర్నీ చేయాలి. నైట్ అయితే కొంచెం భయంగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ వర్షాకాలంలో అయితే చెట్లు పడిపోతాయి ఫ్రెండ్స్. ఈ రోడ్లో ఇక వచ్చేసిన చెట్లే ఉన్నాయి కదా, అడవిలో చెట్లు రోడ్డుకి అడ్డంగా పడిపోతాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం భారంగా పడిపోతాయి. బాయ్. చూసుకోకుండా వచ్చేసినామంటే ఇక